వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కాజు మసాలా కర్రీ చేసుకోబోతున్నామండి. అందుకోసం ముందుగా మనం పన్నీర్ తీసుకుంటున్నాము. ఒక 200 గ్రామ్స్ పన్నీరు మరియు టమాటాలండి. ఒక 3 టమాటాలు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు మనం పన్నీరు ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా, కారము వేసి ఒకసారి వాటిని కుదుపుకొని చూడండి. ఈ విధంగా బటర్ వేసానండి. నేను కడాయి ఒకటి పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో బటర్ వేసుకొని అందులో ఈ కాజు ముక్కలు, బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ కాజు ముక్కలు అనేవి కాజు ముక్కలు కాదండి, పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బటర్ మొత్తం కరిగిపోవాలి. ఇలా బటర్ అంతా కరిగిన తర్వాత ముందుగానే మనం పెట్టుకున్నాం కదండి కారమును, గరం మసాలా వేసి కలుపుకున్నటువంటి ముక్కలను ఒక్కొక్కదాన్ని తీసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని వాటిని ఎక్కువ హార్డ్గా కలపకూడదండి. కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. జస్ట్ ఊరకలా కదిలిస్తూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముక్క అనేది ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారా ఫ్రెండ్స్, అలా ఫ్రై అవ్వాలి మనకి. అవన్నీ కూడా తీసి మనం సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని చూడండి, ఇదే కడాయిలో మనం కొంచెం నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ 2 మీడియం సైజ్ వెండి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అనేవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయండి. మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోనే మనం ఒక 10-15 జీడిపప్పులండి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. భలే టేస్ట్ వస్తుందండి జీడిపప్పు కాజు పన్నీర్ కర్రీ. కాజు తీసుకొని ఒక 10 కాజు ముక్కలను కూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా కాజు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని, అవి కూడా వేసి మొత్తం కూడా టమాటా మగ్గేంత వరకు కూడా దీన్ని మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా టమాటా, ఆనియన్, కాజు ఈ 3 కూడా మగ్గనివ్వాలి. టమాటా మొత్తం కూడా స్మాష్ అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా మొత్తాన్ని అన్నిటినీ కలుపుకొని చూసారా, ఈ విధంగా మగ్గిపోయినాయి మనకి. అవన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చల్లారనిచ్చాక మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని చూడండి, ఈ విధంగా ఆయిల్ పోసుకొని దీనిలో ఒక 2 దాల్చిన చెక్క ముక్క, ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా, ఆనియన్, కాజు మూడింటిని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూ చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. అందుకని చెప్పి ముందుగానే మనం వాటిని సిమ్లో పెట్టుకొని కలుపుతూ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. రుచికి సరిపడినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని కూడా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకు అడుగంటిపోతుంది. మా కారం కొంచెం మంట తక్కువ ఉంటుందండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి, అందుకని మేము నాన్ వెజ్ తినమని చెప్పి మేము పన్నీర్ కర్రీ, పిల్లలు పన్నీర్ కర్రీ ఇష్టంగా తింటారు, అందుకని అది చేశానండి. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చింది కదా. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసామండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకున్నాము. ఇలా పన్నీర్ ముక్కలు కూడా వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీలోనే నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇది మొత్తం మనకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, పన్నీర్ ముక్కలు చిదిరైపోతాయి. చూడండి ఈ విధంగా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూసారా ఈ విధంగా ఉడికిపోయి కూర అంతా కూడా దగ్గరకు పడుతుంది. ఇలా దగ్గరకు పడిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చల్లించుకొని దించుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి కూర అనేది రెడీ అయిపోయింది. కూర అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. చూసారా, ఈ పన్నీర్ కర్రీ అనేది వెజిటేబుల్ బిర్యానీలో కానీ, బగారా రైస్లో కానీ, లేదంటే చపాతీలోకైనా వీటన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పన్నీర్ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నిజంగానే చాలా బాగుందండి. జెన్యూన్ రివ్యూ ఇది. నేను ఎలాంటి అబద్ధం అనేది చెప్పట్లేదు. చాలా టేస్ట్ బాగుందండి. బాగా కుదిరింది ఈరోజు మాత్రం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూడండి మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తే ఆల్మోస్ట్ మనకు కూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకుందామండి, సర్వ్ చేసుకుందాము. పన్నీర్ కర్రీలోకి కాంబినేషన్గా బగారా రైస్ చేశానండి నేను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుందండి. చూడండి ఈ విధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. నిజంగా సూపర్ ఉందండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.